అమ్మా మహాలక్ష్మి, నీకు మాంగళ్య దోషం ఉందమ్మా. అందుకని నీ తాళిని తీసి ఆ దేవి పాదాల మీద పెట్టమ్మా. అమ్మవారి పూజతో పునీతమైన ఈ తాళిని మీ భార్య కట్టండి. ఓం శక్తి. అమ్మా మహాలక్ష్మి, ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్త ప్రాణాలకు ఏ గండమూ రాదమ్మా. ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్తకు ఏ గండము రాదా? ఎలా రాదో చూస్తాను. నానమ్మ తోటకు పోయి ఉయ్యాలుగుదామా నానమ్మ? నువ్వు తాత రండి నానమ్మ. పిన్నవటో పిల్లది ఏమంటుందో, నువ్వు దాంతో ఉయ్యాలుగాలట. నీది ఉయ్యాల ఊగే వయసని వెళ్ళి ఊగు. నన్ను మాత్రమే కాదండి, మిమ్మల్ని కూడా రమ్మంటోంది ఉయ్యాల ఊగడానికి. అవునే, ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపలేదు, ఇప్పుడు అది మనల్ని ఊపుతానుంటుంది. పద పద దమ్ముదా ఉయ్యాల జంపాల పట్టు. అమ్మో, ఇది కథలంటుంది ఏంటో. మళ్ళీ పట్టు. ఏంటి కదలట్లేదు? ఊపు తాతయ్య, ఊపు నానమ్మ. ఉయ్యాల్లో వేసి ఊపాలంటే రోజుకు 4 సార్లు తినాలేమ్మా. నువ్వు ఊపవే. నా వల్ల కావట్లేదండి. ఇకనైనా మీ ఇద్దరికి వయసు అయిపోయిందని ఒప్పుకుంటారా? సరేనమ్మా, సరే సరే సరే, మాకు వయసు అయిపోయిందని ఒప్పుకుంటున్నాం, సరేనా? సరే, ఇప్పుడు మీరిద్దరూ కూర్చోండి, నేను ఊపి చూపిస్తాను. మమ్మల్ని ఇద్దరిని నువ్వెలాగమ్మా ఊపుతావు? అయ్యో, మీరిద్దరూ కూర్చోండి, ఆకాశానికి భూమికి వెళ్ళేలా నేను ఊపేస్తాను. పిల్ల ముచ్చట పడుతోంది, వేరే దారి లేదు. నాకు సరదాగానే ఉంది, నువ్వు కూర్చో. దేవి, రామ 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 రామ. అదే అది అదే, నేను వెళ్ళి కూర్చుంటున్నాను. నువ్వు కూర్చోవా, కూర్చో. నీకు భయం అయితే నన్ను గట్టిగా పట్టుకోవా. కూర్చోనమ్మా. నేను దేవిని కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దయ్యాన్ని. అయ్యగారికి ఏమైంది అమ్మగారు? ఏమైంది అమ్మగారు? అయ్యగారికి ఏమైంది అమ్మగారు? తాతయ్య ఉయ్యాల మీద నుంచి పడి చచ్చిపోయాడు.
గెలిచినా నా గుండె మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది. అమ్మా కాపాలి, నీ అండదండతో ఇదే తీర్న ఆ నరసింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా. అంతవరకు నాకు నిద్ర పట్ట తల్లి. అంతా విధిలీల. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళమంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎవరికీ తప్పదిది. గుండె రాయి చేసుకోండి. నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలిక పడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయాయి. అమ్మని స్థితిలో చూస్తూ ఉంటే నానమ్మ నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. మాట్లాడు నానమ్మ. ఎందుకు మాట్లాడలేదు నానమ్మ? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మాట్లాడు నానమ్మ. నానమ్మ రాజీ, ఏం తీసుకో. దేవి ఇలా రా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా చేస్తే దేవి కంగారు పడుతుంది. నాన్న ఏమంటుందో తెలియట్లేదా అమ్మా? తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు, నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది. నాకంతా అర్థమైందమ్మా. దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా. అమ్మా అమ్మా, మనసు రాయి చేసుకోమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా అమ్మా అమ్మా, ధైర్యం తెచ్చుకోమ్మా. ధైర్యంగా ఉండు. రాజీ, అమ్మని చూసుకో. నేనెవరో చెప్పాలని చూస్తున్నావా? తెల్లారి లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే. ఆ దుర్మార్గుల వల్ల నా అల్లుడి గారికి ఎలాంటి ఆపద ఉండదులేమ్మా. ఏమో నాన్న, రాత్రి దేవస్థానానికి వెళ్ళొస్తుంటే నా బిడ్డని మంటల్లో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ అల్లుడు గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఆ తల్లి నేను నుదుట పెట్టింది సాధారణమైన కుంకుమ కాదమ్మా. అది సాక్షాత్తు సౌభాగ్య కుంకుమ. నాన్న, ఏమిటి నాన్న మీరనేది? నాకు మీ అమ్మకు వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా మాకు సంతానం కలగలేదు. ఒకరోజు నేను మీ అమ్మ ఎంతో ఆర్తిగా పెద్దమ్మ తల్లికి మొరపెట్టుకుంటూ ఉండగా దేవి, సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు. ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలను నీకు అర్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. నాకమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. ఆ దేవి అనుగ్రహించింది. నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీవయ్యా, త్వరగా పోనీ. నొప్పులు ఎక్కువ అవుతున్నట్టుంది. త్వరగా పోనీ నాయన. ఏంటండి బండి ఆపేశారు?
ఏంటయ్యా ఎందుకు ఆగింది? అదే అర్థం కావట్లేదు స్వామి. గుడికాడ నుంచి బండి ఎలాగోలా పోనీ. అయ్యో స్వామి వర్షం వచ్చేలాగా ఉంది స్వామి. అమ్మగా నా గుడిలో తీసుకెళ్తాం స్వామి. ఇలా ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కులేదు స్వామి. నా మాట వినండి స్వామి. అమ్మా పెద్దమ్మ తల్లి జాగ్రత్త జాగ్రత్త. పార్వతి నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి. అంతా మంచి సన్నిధి. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. త్వరగా వెళ్ళి డాక్టర్ అలాగే ఇదిగో వెళ్తున్నా. త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. పదవయ్యా. అయ్యా సరే అయ్యా. వెళ్ళండి. జాగ్రత్త. ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి. అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా నువ్వా? తల్లి ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంచాసాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా నేను నీకు ఇచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా.